పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని కొండేపూడి గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షుడు గాదం నానాజీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 23 మందితో జనసేన పార్టీ కొండేపూడి నూతన గ్రామ కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పాల నాగరాజుని నియమించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుత్తగా నాగరాజు హాజరయ్యారు. మరోవైపు కొండేపూడి మాజీ సర్పంచ్ సావిత్రి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి సావిత్రి పార్టీ తీర్థం పుచ్చుకున్నారని నాగరాజు తెలిపారు. మార్చి నెలలో కొండేపూడి ప్రాంతం నుంచి జనంలోకి జనసేన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. కొండేపూడి గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంతో పాటు నూతన జనసేన పార్టీ గ్రామ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా పాలా నాగరాజు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఉపాధ్యక్షుల్ని, ప్రధాన కార్యదర్శుల్ని, సంయుక్త కార్యదర్శుల్ని సుమారు 23 మందితో గ్రామ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క నాయకత్వంలో ఈ యొక్క కొండేపూడి గ్రామంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ ఉండి నియోజకవర్గంలో ముందుగా ఈ యొక్క కొండేపూడి నుంచే మరి పార్టీ యొక్క విధి విధానాల మీద అలాగే జెండా ఆవిష్కరణ చేసి ప్రయాణం నుంచి మొదలుపెట్టేది ఈ కొండేపూడి నుంచే. అలాగే మరి జనసేన పార్టీని కూడా మరి వచ్చే మార్చిలో ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క కొండేపూడి నుంచే స్టార్ట్ చేసి మేము మొదలు పెడితే ప్రజల్లోకి వెళ్తాము. అలాగే ఈరోజు నూతనంగా ఈ యొక్క కొండేపూడి గ్రామంలో జనసేన పార్టీలో జాయిన్ అయిన వారికి అందరికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కొండేపూడి గ్రామ మాజీ సర్పంచ్ గారు అయినటువంటి వస్తుల సావిత్రి గారు, అలాగే మరి దొంగ నాగమణి గారు మరి ఈరోజు ఈ యొక్క జనసేన పార్టీ జాయిన్ అవడం చాలా సంతోషం. నమస్తే అండి, నా పేరు నాగరాజు, పాలకొడేరు మండలం కొండేపూడి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మా గ్రామంలో జనసేన పార్టీకి సంబంధించి కమిటీ వేయడం జరిగింది. దాంట్లో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ హోదాను నాకు కల్పించినందుకు జుత్తుకు నాగరాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన నాకు కల్పించిన దీన్ని నేను జనసేన బలోపేతం చేయడానికి నా వంతు నేను చాలా కృషి చేస్తానని ఈరోజు నేను మాటిస్తున్నాను. గతంలో చాలా పార్టీలకు మేము వెన్నంటే ఉండి తిరిగాం తప్ప వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని జెండా మోసే వ్యక్తిలాగే చూశారు తప్ప మమ్మల్ని ఎప్పుడు నాయకుల్లాగా కానీ ఇతర ఏ వేట్లకి మనం పిలిచేవారు కాదు. అదే ఎలక్షన్ ముందు ఒక నెల ముందు మాత్రమే మాతో పనుంటే మాతో మాట్లాడేవారు. అది అయిన తర్వాత నెల రోజులు మాతో అలా సమృద్ధిగా బాగా ఉండేవారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు మామూలుగా మమ్మల్ని చూసేవారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి రావడంతో మాతో కొంచెం చనువుగా ఉంటున్నారు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీరు మామూలే. పథకాలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రం ఇచ్చుకుంటారు. దానికి కేవలం అర్హత ఉన్న అభ్యర్థికి మా ఊర్లో ఎప్పుడు సరిగ్గా అందలేదు. లోన్స్ కానివ్వండి, ఏవి కానివ్వండి, ఇవన్నీ తెలుసుకుని మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఇచ్చి ఆయన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.